నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. వేద ఆశీర్వచనాలు అందించిన టీటీడీ దుర్గగుడి అర్చకులు. మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడిని ఖండించిన మంత్రి అంబటి. అరాచక శక్తుల వల్లనే రాష్ట్రం నాశనమవుతుందని ఆవేదన. వైభవంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజాప్రతినిధులకు, నేతలకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఓటమి భయంతోనే టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడి దుర్మార్గమన్న మేయర్ కావటి. ఆగని ప్రజా సంఘాల ఆందోళనలు. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న నిరసనలు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసిన సీఎంకు సీఎస్ జవహర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ దుర్గగుడి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. సాయిబాబా రోడ్డు వద్ద వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటైంది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలిగిరి ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాము, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి రజనికి పార్టీ నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా, నగర ప్రజలకు వైసీపీ ప్రతినిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండలి విప్ అప్పిరెడ్డి కార్యాలయంలో పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నంబూరు శంకర్రావు కార్యాలయంలో నగరంతో పాటు పెదకూరుపాడు నియోజకవర్గ పార్టీ శ్రేణులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ సజీలా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన లాంటి అరాచక శక్తుల కలయిక వల్ల రాష్ట్రం సర్వనాశనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్న అంబటి టీడీపీ, జనసేన కలయిక రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనే అంశాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఒకే వర్గానికి చెందినవారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు.
ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఏదో మా శాసనసభ్యురాలు, మా మంత్రివర్యులు, బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను, జాగ్రత్త అని మనవి చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనవి చేస్తున్నా. ఉక్కు పాదంతో అణిచివేస్తాం. మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం. వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తప్పు చేస్తే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నిన్న మొన్న రాళ్లేసిన వెధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచి పారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు. రానున్న ఎన్నికల్లో విజనరీ ఉన్న నేతలను ఎన్నుకోవాలని టీడీపీ సీనియర్ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ తెలిపారు. రాష్ట్రం 4.5 సంవత్సరాలు తిరోగమనం పాలైందన్నారు. ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఈ రాష్ట్రం ప్రగతిలో ఉండాలంటే, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలి అని అంటే, మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, మిత్రపక్షాల నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరందరూ బలపరిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరూ కూడా తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉందని మీరందరూ నమ్మి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మిత్రపక్ష ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ నేతృత్వంలో పాతగుంటూరులో జరిగిన వేడుకల్లో 30 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ దేశంలో ఉన్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చించకుండా మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని ఆరోపించారు. గడిచిన కాలంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చట్టాలను కేంద్రం అమలు చేసిందన్నారు. దేశంలో ప్రేమను పంచేందుకు రాహుల్ గాంధీ న్యాయయాత్రను చేపట్టనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయం అని ప్రజలు తెలుసుకుని పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగరాధ్యక్షుడు ఉస్మాన్, కరీం తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సర సందర్భంగా దేశ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా నగర, జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నూతన సంవత్సరం యొక్క మంచి వాతావరణంలో ఇవాళ చాలామంది ముస్కాన్ కానివ్వండి, వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు, అట్లానే వెంకయ్య గారు, మరి చిలకా వెంకయ్య గారు, మరి అట్లానే గిరీష్ గారు ఎన్ఎస్ఐకి, ఇటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మాకు ఒక కౌన్సిలర్, ఒక ఎమ్మెల్యే లేనప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి ప్రత్యామ్నాయం, మోడీ అనేటటువంటి దుర్మార్గుడికి ప్రత్యామ్నాయం ఎవరయ్యా అంటే అది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి నమ్మకంతో ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి జిల్లా, నగర కాంగ్రెసు, మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెసు, ఇంకా సెల్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక కాంగ్రెస్ కుటుంబం అంటే ఇది అనే విధంగా ముందుకు పోతున్నందుకు మా ద్వారాగా మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి, మొన్నే కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణలో మనం గెలవడం జరిగింది. ఇక్కడ కూడా మంచి మార్పు వస్తుంది. ఆ మార్పుకు నిదర్శనం జనవరి 1న నూతన సంవత్సరం ముస్కాన్ గారు కాంగ్రెస్ పార్టీ చేరటం, అదేవిధంగా ఎన్ఎస్ఏ మిత్రులు వారు కాంగ్రెస్ పార్టీ చేరటం, దీనికి విపరీతమైన కృషి చేస్తూ ఈ నగరంలో, అదేవిధంగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, జిల్లాలో, రాష్ట్రంలో అటు మస్తాన్ వలీ గారు, మరి మేము, అదేవిధంగా ఉస్మాన్ గారు, ఎన్ఎస్ఏ కరీం గారు, యూత్ కాంగ్రెస్ కట్ట జవహర్ గారు, అనేక మిత్రులందరం కలిసి కాంగ్రెస్ పార్టీ, పవన్ తేజ గారు, అనేక మిత్రులందరం కలిసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఆ కృషిలో నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు గాదు వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొని ఆయనకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా బోనబోయిన ఆకాంక్షించారు. ఈరోజు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని, ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత అన్ని కుటుంబాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నగర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా నూతన సంవత్సరం ఉండాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. సంపత్ నగర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. గత సంవత్సరంలో జరిగిన ఒడిదుడుకులను అధిగమిస్తూ కొత్త సంవత్సరం అన్ని కార్యక్రమాల్లో ప్రజలు ముందుకు సాగాలని కోరారు. ప్రజల సహకారంతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, రానున్న రోజుల్లో కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. అదేవిధంగా 2023 సంవత్సరంలో చిన్న చిన్న ఒడిదుడుగులు అందరి జీవితాల్లో కూడా జరుగుంటాయి. మరి భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ 24 అందరికీ బాగుండాలని, చాలా చాలా బాగుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. మరి దానికి తోడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, మా పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేడు 23వ సంవత్సరం వరకు సుమారు గుంటూరు నగరంలో 400 కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేసి కూడా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మా పాలకవర్గం, మా అధికారులు అందరం కూడా నగర ప్రజల యొక్క సహకారంతో వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మరి అదే సహకారంతో, అదే పట్టుదలతో, అదే వరవడితో రాబో 24వ సంవత్సరంలో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 21వ రోజు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో 3వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి, 4వ తేదీన సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగినప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. జిల్లా ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా, గుంటూరు నగర ప్రజానీకానికి నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత సంవత్సరం రైతాంగం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సంవత్సరం అలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలని కోరుతున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి కూడా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం ఈ దిశకి వెళ్లే విధంగా కూడా మార్పులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ ఇంటి వద్ద జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం టీడీపీకి చాలా ముఖ్యమైన సంవత్సరమన్నారు. జగన్ అరాచక పాలనకు బుద్ధి చెప్తూ టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ టీడీపీకి అండగా నిలిచారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న జగన్ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల సంకల్పమైన టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎర్రగొప్పు నాగేశ్వరరావు, చిట్టిబాబు, దాసరి రాజామాస్టారు తదితరులు పాల్గొన్నారు. ఈ 2024 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా శుభప్రదం కావాలని, రాష్ట్ర ప్రజల సంకల్పమైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడాలని,
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవ చేయాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా ప్రజల సంకల్పమైనటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అన్నీ అందుతాయని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం 2024 ప్రతి ఒక్కరికి కూడా సుప్రభృతం కావాలని, అలాగే మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగర ప్రజలందరికీ కూడా 2024 సంవత్సరం నూతన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేయబోతున్న వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై గుర్తు తెలియని యువకులు రాళ్లదాడికి పాల్పడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరులో యువకులు గుంపులుగా తిరుగుతూ హల్చల్ చేశారు. బీసీలంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చర్ అండి, ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చర్ ఏంటి? ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతాం. పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నల్లపాడు గొర్రెల మండి వద్ద ఉన్న పొలాన్ని ఫ్లాట్లుగా చేసి అమ్మగా మిగిలిన 70 సెంట్ల భూమిని తిరిగి ఇప్పించాలని బాధితుడు కృష్ణారెడ్డి కోరారు. అధికారులు సర్వే చేసి తమ స్థలాన్ని తనకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లింగంగుంట్లపాలెంకు చెందిన కోటిరెడ్డి పొలం ఎకరం 9 సెంట్ల భూమిని రీసర్వే చేసి ఎకరం 5 సెంట్ల భూమి మాత్రమే ఉందని అధికారులు చెప్తున్నారన్నారు. అధికారులు మళ్లీ సర్వే చేసి ఎకరం 9 సెంట్ల భూమిని కేటాయించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఆఫీస్కి కూడా పెట్టినా అక్కడ కూడా అక్కడి నుంచి వచ్చినా కానీ ఆయన స్పందించడం లేదు. అది గొర్రెల మండి వెనకమాల అవి 2 ఎకరాలు 2 ఎకరాలలో 16 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ 16 ఫ్లాట్లలో ఇంకొక 6 ఫ్లాట్లు వెళ్తాయి. 6 ఫ్లాట్లో 7 ఫ్లాట్లో ఉన్న వరకు మాకు తీసి హక్కుభుక్తంగా కాగితం పూర్వకంగా ఇవ్వమనంటే ఆయన అసలు స్పందించడం లేదు. ఎంఆర్ఓ గారు సాంబశివరావు నీ ఎకరం 9 సెంటు పడింది, దాంట్లో ఎకరం 9 సెంటుకి ఎకరం 8 సెంటు ఉందన్నారు. తర్వాత మళ్ళీ 20 రోజుల నాటికి పోతే పిలిచారు. పోతే నీది ఇంకా 5 సెంటు తగ్గింది, ఎకరం 4 సెంటే ఉందన్నారు. మళ్ళీ అన్నారు ఏందని తగ్గింది చేను. సర్వేలో ప్రాబ్లం. అదే సర్వేయర్ గారు 4 ఎకరాల ఎకరం 8 సెంటు ఉందని చూపిస్తున్నారండి. సరే ఎకరం 8 సెంటుకు ఒప్పుకున్నాము.
మళ్ళీ పోతే ఎకరం 3 సెంటేనో 5 సెంటు తగ్గిందన్నారండి. తర్వాత పోతే ఎంఆర్ఓ గారికి కాగితం పెట్టాం, మనకి కాగితం రాలేదు. మళ్ళీ అందుకని ఇక్కడ పెట్టామమ్మా. అది జరిగింది ప్రాబ్లం. అంటే ఇంకేం చెబుతాం అయ్యా, మేము ముసలాళ్ళం కదా, తిరగలేక మేము. జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో బ్యూరోక్రసీ నాడు నేడు అనే అంశంపై ముఖాముఖి కార్యక్రమం జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రపాణితో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతున్న వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రజాసేవకు వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. Number one, they are very sharp, very brilliant. కానీ ఆ పరీక్ష ద్వారా, ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారాను, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారాను మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని కానీ కమిట్మెంట్ని కానీ బేరీజు వేసే పద్ధతులు లేవు మనకి. ఆ వ్యక్తి యొక్క తెలివితేటల్ని, రిటెన్షన్ని, మెమరీని క్యాప్చర్ చేసే ప్రక్రియ తప్ప ఆ మనిషిని సమగ్రంగా బేరీజు వేసే ప్రక్రియ లేదు. ది ఎగ్జామినేషన్ డస్ నాట్ అలౌ. ఇప్పుడు నా గురించిన ఒక విచక్షణ బేరీజ్ వేయాలంటే నేను ఏం చేశాను, 5-10 సంవత్సరాల్లో నేను చేసిన కార్యక్రమాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రయోజనం ఏమిటి, అది ఎంతవరకు ఆ వ్యక్తికి పనికొచ్చింది, ఎంతవరకు సమాజానికి పనికొస్తుంది అనే బేరీజ్ వేసే ప్రక్రియ లేదు. గార్డెన్స్ కమ్మజన సేవా సమితిలో నూతన సంవత్సర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. యువత మంచి జోష్తో డాన్సులు చేశారు. 2024 ఏడాది అందరికీ శుభాలు కలగాలని కోరుకున్నారు. యువత డాన్సులతో ప్రాంగణమంతా హోరెత్తింది. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మేయర్ కావటి మనోహర్ నాయుడు మండిపడ్డారు. రింగ్ రోడ్లోని మంత్రి విడుదల రజనీ కార్యాలయంలో పార్టీ నాయకులు లాల్పురం రాము, సజీల తదితరులతో కలిసి మేయర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీకి వస్తున్న ప్రజాదరణం చూసి ఓర్వలేకనే ఓటమి భయంతో ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. 2024లో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. వీళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహాలను నివాళులర్పించడానికి వచ్చారా, లేకపోతే రజనీ గారి పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడానికి వచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏమయ్యా, అర్ధరాత్రి పూట 12:30-1 గంటల మధ్యలో ఇంతమంది మద్యం సేవించమని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఏమైనా చెప్పాడా? లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దగ్గరలో ఉండి గ్యాసులు మందు పోసి సోడా కలిపి మంచినీళ్ళు పోసి తాగించాడా? ఇంతమంది తెలుగుదేశం పార్టీ గూండాలు, ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులర్పించేటువంటి ధోరణి ఇదా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసేటువంటి ప్రణాళిక అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇంకోటి చెప్తా ఉన్నాడు, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని చెప్పేసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మేము మొదట్లో చెప్పాం, అప్పుడు చెబుతున్నాం, ఇప్పుడు చెబుతున్నాం, రేపు చెబుతాం, ఎల్లుండి చెబుతాం, ఎన్నికలు అయిపోయే వరకు చెబుతాం. మా నాయకుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో, మా నాయకుడు ఏదైతే ఆదేశించాడో, మా నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా, పొల్లు పోకుండా, అడుగు వెనక వేయకుండా దాన్ని పాటించేటువంటి పరిస్థితి ఈ గుంటూరు వెస్ట్లోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో. నూతన సంవత్సరం సందర్భంగా జీజీహెచ్ ప్రాంగణంలో చలితో ఇబ్బంది పడుతున్న పేదలకు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా దుప్పట్లు మరియు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాకీర్, సాయి, జావేద్, ఆకాని రఫీ, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. బాధితుల నుండి వినతిపత్రాలను సేకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాతగుంటూరుకు చెందిన వెంకటరెడ్డి వద్ద కూరగాయల కమిషన్ కొట్టు యాజమాని ఏనుగుల రమేష్ 47,000 రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కూరగాయలు అమ్ముకుంటుంటే లారీకి డబ్బులు తగ్గితే ఇచ్చినాక ఆ అబ్బాయి మళ్ళీ కిరాయి ఇచ్చాడు, తర్వాత ఇస్తానని చెప్పాడు. తెల్లారి ఇస్తానన్నాడు. వస్తున్నాడు మార్కెట్కు, అడుగుతున్నాడు. మార్కెట్కి వెళ్ళి వసూలు చేసి ఇస్తానని చెబుతున్నాడు. ఆడి నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫోన్ చేసినా ఇస్తున్నా ఎత్తే పని లేదు. రమేష్, ఏనుగులు రమేష్ కూరగాయల మార్కెట్ కమిషన్ కొట్టు పాతగుంటూరులో. అడుగుతూనే ఇస్తాను ఉండు అంటున్నాడు. ఇస్తున్నాను, ఇప్పుడు వసూలుకి వెళ్ళి వస్తాను అంటున్నాడు. అక్కడ కూర్చోమంటున్నాడు. కూర్చున్నాను, పోనీ ఎత్తట్లా, బీజీ అని వస్తుంది. కూర్చొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం వస్తాడు మళ్ళీ కాయలు కొనడానికి. వచ్చినప్పుడు ఇలా అమ్మి ఇస్తాలి అంటాడు. తెల్లారి వెళ్ళిపోతాడు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రికి ఉత్తరం రాశారు. గౌరవ అధ్యక్షులు ఏబీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల్లో నూతన సంవత్సరం ఉత్సాహం లేకుండా చేసిందన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు చర్చలు జరిపిన నిర్దిష్టత ఏదైతే ఉద్యోగులు కోరుకుంటున్నారో, ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ, విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయడం, ఎంటీఎస్ అమలు చేయడం, ఇతర సమస్యల్ని పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 2 ప్రధాన హామీలు, ఒకటి సమాన పనికి సమాన వేతనం, రెండోది అందరినీ రెగ్యులర్ చేస్తాను, ఈ 2 హామీలని కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం జనవరి 1 సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భీమా కోరేగాం అమరవీరుల సంస్మరణ కార్యక్రమం లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. దళిత ప్రజా సంఘాలు పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఏళ్లు గడుస్తున్న అణగారిన వర్గాలపై ఇంకా దాడులు కొనసాగడం దురదృష్టకరమని నేతలు అన్నారు. విరోచితంగా పోరాడి 20 మంది మహా పోరాట యోధులను కోల్పోయినటువంటి చరిత్ర ఈ రోజున ప్రపంచ మేధావి అంబేద్కర్ మహాశయుడు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఈయనకి ఈ మహాత్మునికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ మహానుభావునికి నివాళులు అర్పించే భాగంగా ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ సంఘాలు ఈ యొక్క అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఈ సంస్కృతిని, ఈ సంప్రదాయాన్ని పాటించి 1818 జనవరి 1వ తారీఖున భీమానది ఒడ్డు ఉన్న కోరేగాంలో పెద్ద యుద్ధం జరిగినది. అక్కడ బ్రాహ్మణ పేష్వాలకు వ్యతిరేకంగా దళిత మహిళలైన అమరవీరులు ఒక 500 మంది 28,000 మంది సైన్యాన్ని ఓడించి తమ ఆత్మగౌరవం కోసం, తమ బానిసత్వ విముక్తి కోసం తీవ్రంగా పోరాడి అక్కడ పేష్వా రాజ్యాన్ని అణిచివేసిన పరిస్థితి ఉంది. ఆ అమరవీరులు ఈ రోజున దేశంలో మరి మనువాద భావజాలం పెచ్చరిల్లుతున్న పరిస్థితుల్లో ఆనాటి అమరవీరులు ఏదైతే ఉద్దేశంతో పోరాడారో ఆ వారసత్వంగా మేము ఈ రోజున ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు జైన్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జైన్ హైస్కూల్ డైరెక్టర్
మహమ్మద్ మున్ను మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యాలను ఈ నూతన సంవత్సరంలో సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైన్ హైస్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గ ఇంకా స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులు గత సంవత్సరం సాధించిన మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సాధించి మా విద్యా సంస్థ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇమ్మడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న తల్లిదండ్రులకు మరియు విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ సంస్థ అభివృద్ధికి ప్రధాన కారకులైన మా ఉపాధ్యాయ బృందానికి మరోసారి నా ధన్యవాదములు తెలుపుకుంటూ భీమా కోరేగావ్ మహావీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ప్రదర్శన జరిగింది. కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో దళిత అమరవీరులకు నివాళులర్పించారు. దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలను బలోపేతం చేసే విధంగా దళితులు కృషి చేయాలని కోరారు. దళితుల అణచివేతను ప్రతిఘటిస్తూ జరుగుతున్న పోరాటాలను నిర్వీర్యం చేస్తూ బ్రాహ్మణ భావజాలాన్ని అమలు చేసేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాయన్నారు. దళితులు ఆదివాసీల హక్కులను హరించే విధంగా పనిచేస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ దేశంలో దళితులను అణిచివేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినా, ముస్లిం ప్రభుత్వాలు వచ్చినా, ఎవరొచ్చినా మొత్తంగా ఈ దేశంలో దళితులకి సంపదని, చదువుని, అధికారాన్ని, ఆయుధాన్ని దూరం చేసినటువంటి బ్రాహ్మణ శక్తులు ఏదైతున్నాయో బాజీరావు పీష్వా సైన్యం దాదాపుగా ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధానికి తలపడినప్పుడు 28,000 పీష్వా సైన్యాన్ని మహారుల్లో వాళ్ళకు ఎక్కువగా ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా సైన్యంలో దాదాపుగా పీష్వా సైన్యాన్ని 28,000 సైన్యాన్ని తరిమి కొట్టి వాళ్ళని అంతమొందించిన చరిత్ర. గుంటూరు అర్బన్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నగర టీడీపీ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మరో 100 రోజుల్లో ఆటవిక పాలన నుండి తెలుగు ప్రజలకు విముక్తి వస్తుందన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటారని, రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా సేవలు అందిస్తారని చెప్పేసి 2024 అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని మరి పట్టినటువంటి వైఎస్ఆర్ పీడ వదిలి 2024లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలు బ్రహ్మాండంగా పరిపాలన అందిపుచ్చుకుంటూ ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతోటి సుసంపన్నంగా చక్కగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. అట్లానే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.